పోతలేం వస్తలేం ఈయనే ఉంటున్నాం. వాళ్ళ అమ్మగారి ఇళ్ళకి కాలు పోయారు, మేము మా ఇంటికాడ ఉన్నాం. ఎండాకాలం సెలవులని తోలిచ్చేసినాం. అటుకెళ్ళి ఇటు వస్తురా, ఇటుకెళ్ళి అటు పోతురా. అత్తమ్మ మంచుకున్నావు? నేను ఎంతో మంది అడుగుతారు మీ అత్తమ్మ ఎటు పోయింది కనిపిస్తలేదని. చిన్నత్తమ్మ ఏమని మరి వచ్చినావా? మా ఇంటికి ఎందుకు వస్తావు అత్తమ్మ? నువ్వు రావుగా. మేము ఏడుంటే ఆడికి రావాలి కదా అత్తమ్మ. ఇంకేమొస్తాయి ఈమెకు పని తీరుతుంది ఆడ కలుపుడాయే, దాని తర్వాత తెంపుడాయే, శుక్రవారం వస్తా మార్కెట్ అంగడి ఫుల్. పోతలేవా? పెళ్ళి దావతాయే ఫుల్. ఈ ఆదివారమేనా? ఏడాదైందా? మస్తు ఉంది ఇది. పువ్వు మంచిగా వస్తుంది దీనికి. ఎందుకు దొడ్డుగా అయిందా కాయ? మస్తు మస్తు తెంపుతారు. అటుకెళ్ళి ఇటు వచ్చిరా, ఇటుకెళ్ళి అటు పోతురా. ఆడికెళ్ళి వచ్చిరా ఇప్పుడు? 4 లైన్లే ఉన్నాయి, ఇక 4-5 లైన్లు ఉన్నాయి. మరి వర్షం తడుస్తున్నా. మళ్ళా అవుతున్నాం. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పొద్దుగాల వచ్చి ఇన్నే ఉండలేదా అప్పటి నుంచి? ఇవో అన్నీ ఊడ్చుకొని అన్నిటికీ అలా నిన్న మెడిసిన్ అదేసినాం కదా, డివామింగ్ అయింది కదా, ఈరోజు లిబర్టానికి అన్నిటికీ వేసుకొని ఇదంతా క్లీన్ చేస్తారు. ఈ టైం అయింది. అవును, నెక్స్ట్ డేనే ఏమన్నాడు కదా, ఇది 30 తారీఖు వేసేదా? ర్యాబీస్ అదే ర్యాబీస్ 30 తారీఖు ఏమన్నా? 30 తారీఖు. ఇంకోటి వారం తర్వాత వేయాలి. ఆ కుక్క ఏ వాటికే కుక్క నుంచి పెట్టినాము, కానీ అది మనం ఇంటి చుట్టూ తిరుగుతుంది. అది ఏం చేస్తాం కుక్క అన్నప్పుడు లేదు విశ్వాసం ఉందన్న. ఇప్పుడు నన్ను గుర్తుపట్టి వస్తుంది అట్లా కాదు కానీ మనము మనం చదువుకుంటున్నాడు మననే కలుస్తుందా? అందుకని నేను ఏమంటున్నా, అవన్నీ రిస్క్ చేయకు. అది కట్ చేసి ఇప్పుడు డ్రమ్ములు వేస్ట్ అయినాయి. ఎందుక మళ్ళీ ఇగో ఇది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రబీస్కి సంబంధించి కుక్క కరిస్తే టీకా. ఇది ఎంత పెద్ద దానికైనా సరే కరిచిందంటే ఒకటే టీకా ఇస్తారు. అంటే ఫస్ట్ డేకి ఒకటి, 24 అవర్స్ ఒకటే వేయాలి. కరిచిన ఫస్ట్లో ఓన్లీ యానిమల్స్కి మాత్రమే 24 అవర్స్లో ఒకటే వేయాలి ఇది. దాని తర్వాత 3 డేస్కి వేయాలి. దాని తర్వాత 1 వీక్ వేయాలి. దాని తర్వాత ఇంకోటి 15 డేస్కి ఉంటుంది, కానీ మనకు చెప్పలేదు. 3 అయితే సరిపోతాయి అన్నారు. చూద్దాం, ఒకవేళ ఇది కూడా అయిపోయిన తర్వాత ఇంకోటి 1 వీక్ వేద్దాం. ఈరోజు 3rd డే ఇది. సో ఇంకో విషయం ఏంటంటే ఇది సక్సెస్ కాలే మరి. అంటే పెద్ద ఇటుకి సక్సెస్ అయిందని చిన్న సక్సెస్. చిన్నపిల్లలు కాబట్టి మరి ఉన్నది అన్న. ఇది ఇట్లా ఉంటే ఆవు కన్నా గడ్డేనికి అవుతుంది అన్న. అవి తెచ్చినాం, అవి తినాలి లేదా? రాత్రి అంట్లో పెట్టినాం, 3 ఇట్లలో పెట్టినాం. మొత్తం అందులో ఇవి పోయినా అందులో వండుకున్నాయి, అందులోనే వండుకున్నాయి. సో అవి తినకపోతే మనకు యూజ్ లేదు కదా. సో ఇవి కట్ చేసి ఇంత ఒక 3 ఇంచెస్ ఇది కట్ చెప్పాలి. రౌండ్ కట్ చేసేస్తే కొంచెం కిందకి అవుతుంది. ఓహో, అట్లా అంటున్నావు. కింది కాగానే ఇది స్టాండ్ చేయించుకొని వస్తుంది ములుక్కోయి. లేకపోతే వాటికి ఫుడ్ కష్టం అవుతుంది. మా స్టాండ్ చేపిస్తా అంటే డైరెక్ట్ అట్లా ఆర్డర్ ఇస్తే బెటర్ గానా? ఆర్డర్ ఇస్తే ఇప్పుడు మనకే ఉన్నాయి కదా, మనం పోయి 2 స్టాండ్ చేయించుకొని వచ్చేస్తే అయిపోతుంది కదా. దొరికిందా? ఏదో గుర్తుపడతావా? పడతాడు. ఎంత పెద్ద ప్లాన్ అయింది చూసిన, ఎంత పెద్ద పని. పోతే ఇక మంచి వీడియో తెచ్చుకుందాం. వాను గట్కసగడ వాళ్ళు ఉన్నారన్నా సబ్స్క్రైబర్లు. అందుకే నా కుక్క అందుకనే నచ్చదు అసలు. కుక్క వద్దా నాన్న? గట్లా అసలు అరే కుక్క కొనే విశ్వాసం ఇంకెవరికి ఉండదే. మీరు గట్లా అంటారు. అందుకనే దాన్ని అట్లా కరిచింది. మనము తప్పు చేసినాము, ఊరు కుక్కని పెంచుకొని తప్పు చేసినాము. నువ్వు మంచి బ్రీడ్ పెంచుకో, నువ్వు చెప్పినట్టు ఉంటుంది. సిట్ అంటే సీట్ ఉంటుంది, డౌన్ అంటే డౌన్ అవుతుంది. అంత టైం నాకు లేదు. దాన్ని పెంచుకొని సిట్ దానికి నేర్పించే అంత టైం నాకు లేదు నాన్న. మంచిగా అయితే అన్నవి దొరికిందా? బయటకు ఉంది కదా, అట్లే దానికి అది కూడా పెట్టాలి. మెల్ల మెల్ల కుక్క చేసిన పని ఏమనలేరా పాపం. బాగా దాంతో ఆడుకుందామని పోయింది, మొత్తం లేచి కరుసుడు కరిచింది. బాగానే పట్టింది అన్నది. మా అంతా మరి ఆ పుండుకి ఏం పెట్టిందా? పెడదాం ఇప్పుడు.
ఓ మై గాడ్, మరి ఘోరంగా అయింది. హాయ్ ఆవు, నిన్న ఒక ఆవును చూసినాం, సేమ్ నీ లెక్కనే ఉంది తెలుసా ఆవు, సేమ్ కొమ్ములు, కాకపోతే కొద్దిగా అది జర చిన్నపిల్లలకు ఉంది. నువ్వు జర ఆల్రెడీ ఒక ఏమంటారు సెకండ్ బ్యాచ్ అనమాట నువ్వు. ఇది దాన తినలే, ఇది కూడా దాన మొత్తం నీళ్ళు అయిపోయినట్టుంది. కొన్ని రాత్రి వర్షానికి నీళ్ళు పోలే ఇంకా. ఏది చీపు కానీ పౌడర్ కానీ మనం చెప్పేది అసలు ఎండిపోయిందా? ఏం తగ్గిపోతాలే, ఎండిపోయింది మొత్తానికి. గ్రేట్ ఇది, కానీ ఇట్లా డీలే చేస్తే చాలా డేంజర్ అట తెలుసా. ఇది డాక్టర్ మంచిగా చెప్పిండు. ఏది ఎరిలేసి మళ్ళీ చెప్పలేము ఎప్పుడు ఏమైతే తెలియదు, నువ్వు టీకాలు ఇచ్చుకుంటే మంచిదని చెప్పిండు. మిగతా అన్నింటికి అయిపోయినాయి. ఇప్పుడు వర్షం పడితే షెడ్ అంతా అంత గందరగోళం అవుతుంది. కానీ వర్షం పడ్డ మీరు వినవరు కదా, రాళ్ళ వర్షం పట్టింది రాత్రి. ఓమ్మో ఘోరం అంటే ఘోరం. అది తడిసినాయి, అన్ని తడిసినాయి, ఇవి మొత్తం మారినట్టున్నాయి. అయితే ఇట్లా వర్షం ఎంత వర్షం కొట్టినా కానీ అవి తడవకుండా వేయాలి మనం షెడ్. అట్లా అయితేనే వీటికి పక్కడ బంది ఉంటుంది. లేదంటే తడిసినాయి అంటే ఇప్పుడు వర్షాకాలం కదా, రోగాలు వస్తాయి. ఎండాకాలం తర్వాత వానాకాలం అవుతుంది, మొత్తం రోగాలు వచ్చి పడతాయి. ఇప్పుడు ఇది ఇప్పేసి అంటే మరి అన్న మళ్ళీ కట్టడేగా ఇన్నే, జస్ట్ ఇప్పుడు ఇప్పేసి జస్ట్ చిన్న వేసి కట్టడం అంతేనా? ఇది ఇప్పేసి మళ్ళీ కట్టడే అంట, కట్టుడే మొత్తం తీసేస్తలే అంట అన్న. ఇది మొత్తం తీసేద్దాం ఇచ్చాడే. ఆరిపోతుంది ఎంత చెప్పనా, రక్తం ఎంత ఎన్ని రోజులు కారుతుంది, కారణం కాడికే కారుతుంది. అయిపోయింది ఇది కూడా. ఇంకోటి ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడు, ఎడబెట్టిన ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెట్టినా. ఫస్ట్ డోస్ ఇప్పుడు ఒకటి ఇచ్చిన, సెకండ్ డోస్ ఈరోజు ఇచ్చింది. సెకండ్ డోస్ ఆ డోస్ ఎక్కడ ఫస్ట్ డోస్ దాన్ని అయ్యా మరి ఎట్లా, అందుకని ఒకటి వేస్ట్ అయిపోయింది. ఇలా ఇంకోటి కొనుక్కురావాలి. ఈ మూడింటి కలిపి 500 తీసుకున్నాం. కుక్క చేసిన పని అది పడేద్దాం. నిన్న పడిన వర్షానికి మొత్తం ఊరి అంతా అతలాకుతం అయిపోయింది. ఎక్కడ ఆడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు గాలి కొరిగింది. చాలా అంటే చాలా. అగో ఏం చేస్తారు, కరెంటు తీగలు కూడా తెగిపోయినాయి. ఓ ఆగమాగం అయిపోయింది, కట్టెలు ఇరిగిపోయినాయి. చూడు ఊరంతా పొట్టు పొట్టు అయిందిరా. మామూలు చూడు, అయ్యో మొత్తం ఇష్టం వచ్చినట్టు పడిపోయింది. ఎటు పడతాడు. అరే రేపైతే కోసుకోరా మామూలు, అంత ఆగమైపోయింది. కింద జరిగిందంటే మళ్ళీ మిషన్ కాంతది. అదే చెడగొట్టు వానాలంటే ఇవే. ఇంకా మామిడి తోటల పరిస్థితి ఏంది నిన్నటి గాలికి, ఘోరమైన గాలి. ఆ గాలికి నేను బయట నిన్న వర్షంలో పొట్టు పొట్టు ఆడిన. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏడికి పోతున్నాం అంటే కూరగాయలు పోతున్నాం. ఏడ స్వచ్ఛమైన కూరగాయలు ఉంటే ఆడ స్వచ్ఛమైన కూరగాయలను కోసుకురావడానికి ఇది బాగా అనిపిస్తుంది. ఈ షెడ్ కానీ ఈ బర్రెలు కానీ మంచిగా ఉంటాయి. ఇక్కడ మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది. దాని పక్కనే ఇక్కడ బీనీస్, అదేంది బెండ కానీ బెండి తెంపుతుంది అత్తమ్మ. ఇక్కడ గోకరకాయ ఉంటుంది, ఇక్కడ బెండకాయ ఉంటుంది, ఇక్కడ చిక్కుడుకాయ ఉంటుంది. ఇది మా చిన్న మామ వాళ్ళది. ఇది గోకరకాయ తెంపుదామా? ఫ్రిడ్జ్ లేదు కాబట్టి కరవ అవుతుంది. మళ్ళీ ఇది ఆపుతా, బండ్లు రావుగా, బండ్లు వస్తాయిరా. ఇది బీనీసాల్లో నాలో కాలు తాకింది, ఘోరాది ఘోరంగా తాకింది కాలుకి. ఇది వచ్చేసి బీన్సా అదేమంటారు దీన్ని, లోవా అన్న. మరి ఇది లోవాన అసలు కర్రీ వండుతారా లేకపోతే మరి ఏం చేస్తారో తెలియదు. అరే ఆ ముంగడు పోని బండి తీ, అటు పోవాలి. మళ్ళీ ఆడదాకా నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. జంగమో జంగమా జంగమో. అరే గోకర మొత్తం గడ్డిలో గడిచిపోయింది కదా, ఉందా అసలు? కాదు నిన్న నాకు తెలిసి నిన్న తెంపిర్రా, మరి ఉండను మొత్తం తెంపిరు. పోస్తా నాకు కవర్ చేయలే ఫస్ట్, ఆయనకి పోస్తుందా పోదాందా. అమ్మో దూరడం, ఇందుకు ఘోరంగా దూరాడు. వామ్మో చాలా అంటే చాలా చిన్నగా ఉంది సంధి కుదుర్చడం. చలో వెళ్ళైతే వచ్చినాం. ఏడున్నావురా? ఉందా రష్ రోడ్ ఉందాడా? ఓయ్ మెల్లగరా, గట్ల పడవు. గట్ల పడతారా? కాలు పట్టిందా? ఒరి చూడు ఎట్లా వంగిపోయింది మొత్తం. అబ్బా ఇగో ఈ చెట్టు కూడా పడ్డదిరా నిన్న. ఇంత మంచి చెట్టు పడ్డది. ఈ చెట్టు పడ్డది, వాడ చెట్లు పడ్డాయి, ఘోరంగా చెట్లు పడ్డాయి. చలో స్టార్ట్ చేద్దామా గోకరేది ఇప్పుడు?
సో ఫ్రెండ్స్ ఈరోజు మేము గోకర దెంపనికి వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడ గోకర ఉంది ఫ్రెండ్స్. గోకర గోరు చిక్కుడని కొంతమంది అంటారు. అయ్యో రే చెట్టు అంటే వర్షం పడ్డది కదా అంతా పచ్చి ఉంటుంది అనమాట. చాలా జాగ్రత్తగా తెంపాలి. చెట్టును పట్టుకొని గుంజాలి, లేకపోతే చెట్టే వచ్చి వస్తుంది. ఇగో ఇది దింపు. దానికి ఒక్కటే ఉంది కదా పోయి ఒక్కటే. అది కూడా చిన్నది కూడా దింపు. ఇప్పుడే అనుకున్నాను లాతగా మంచిగా ఉంటుంది కూరగాయలు. అది చూడు ఎన్నో ఉంది హెలికాప్టర్. సౌండ్ వస్తూనే ఉంటుంది. 4-5 రోజుల నుంచి ఈ లొల్లిలో ఒకటి ఉంది మనకు. అవును మనం వచ్చి ఎన్ని రోజులు అవుతుందిరా? ఏమి నాకు గుర్తులేవు. మొత్తం మర్చిపోయినా మా ఇల్లును. మనకంటే ఒక ఇల్లు ఉందని. మన కానీ పోలేదు. నేను ఆడదాకా పోయినా నైట్ రైడ్ పోయినప్పుడు, కానీ పోలే. కానీ నైట్ టైంలో పోవద్దు, మళ్ళీ భయపడతారు. ఎందుకు భయం? నైట్ వచ్చి అనుకుంటారు. ఎవరు అనుకుంటే మనకేంద్రా భయ్, మన ఇల్లు మన ఇష్టం. సరిపోతాయారా? ముగ్గురమే అదకిలాగా ఉంటుంది. అదకిలా కావు ఉందా? మన రాత్రికి సేమ్ కరెక్ట్ కదా. మరి ఎట్లా సరిపోదంటారా? ఇప్పుడు మనం అయితే ఇంకో 4-5 జంపు సరిపోతుంది. 4-5 మళ్ళీ సాయంత్రానికి వేరే కూర వండుతాం కదా. ఇప్పుడు మందం ఇది మధ్యాహ్నంకి పొద్దుగాల ఓట్స్ పోసేసిన ఆల్రెడీ. టిఫిన్ అయిందారా? టిఫిన్ అయింది, అందుకని తింటారేమని చెప్పడానికి వచ్చిన షెడ్ కాడికి నేను. ఎందుకంటే నాయన ఈ వెండకు బాగా మేస్తలేవు కదా అన్నాడు కదా, తొందరగా తిరిగిపోతాడేమో అని తొందరగా చేసిన. సో చిక్కుడుగా అయితే చెంపడం మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనకెంత గోకరకాయ ఇక మనకైతే సాలుగా సరిపోతుంది. ఎందుకంటే ఒక 1/2 కేజీ కూడా ఎక్కువనే, మనకు ముగ్గురమే కాబట్టి. ఇక ఇక్కడ నుంచి ఎక్కడ పోదాం రా? 1/2 కేజీ కంటే తక్కువనే ఉంటుంది. కానీ టమాటాస్. సో టమాటాస్ కూర వండి నేను మిల్మికి వేసిన. అరే ఫ్రిడ్జ్ రాత్రికి లోపు మొత్తం అన్ని కూరగాయలు అయిపోయినాయి. ఓకే తిద్దామన్నా కానీ మా ఫ్రిడ్జ్లో అని చెప్పేసి అట్నే ఇచ్చి పెట్టినాయి. ఇక ఇదే రాత్రి పడ్డది నిన్న. ఇదే చెట్టు. చాలా చెట్లు పడ్డాయి. చాలా భీకర యుద్ధం జరిగినట్టు అయింది. ఇప్పుడు టమాటాలు వేయడం కారు పెట్టిన మన కారు వాడికి వెళ్ళి తీసి చెట్టు కింద పెట్టిన సాయంత్రం. శేఖర్ గారు గాడు ఎందుకు మళ్ళీ రాయితోడు కొట్టిన ఇబ్బంది ఎందుకు? కానీ మస్తు కనబడ్డాడు కారు పెడితే. ఆడ కదా పీస్ఫుల్ ఉంది కదా జాగా. ఇంకా నువ్వు వర్షంలో రాలే. వర్షం కొట్టేటప్పుడు ప్రశాంతంగా ఒక్కటినే ఉన్నా. మరి ఎట్లా చేస్తావు? అట్లుంటుంది మా తమ్మిన పరిస్థితి. ఇప్పుడు టమాటాలు తీసుకొని ఆడికెళ్ళి ఇంకేదైనా కూరగాయలు ఉంటే చూసుకుంటా 2-3 రోజుల మందం తీసుకోపోయాం. కానీ ఫ్రిడ్జ్ లేదు, తీసుకోతే ఏం లాభం? మా అత్తమ్మ వాళ్ళు ఈడైతే బెండ తెంపుతారు. టమాటాలు ఏమో అటు సైడ్ ఉన్నాయట. మా చిన్న అత్తమ్మని చాలామంది అడిగారు కదా, ఈడుంది పని చేస్తూ ఉంది. టోటల్గా పని చేస్తుంది. లోవన్ మనం ఉండొస్తా? ఇప్పుడు ఆ పిల్లని అడితే చెప్పింది. వండుతారా అసలు లోవన్? వండుతారట, కర్రీ లెక్క వండుతారట సేమ్. అంటే బిరిస్కాయ ఉన్నట్టు వండుతారు. అవునా? మరి ఒక ట్రై చేద్దాం. బీన్స్ నైట్ వండుకుందాం కొన్ని. ఏడున్నాయి? ఫస్ట్ ఉంది అదే. ఇవి తెంపేటి బెండ తెంపుతారు వీళ్ళు. బెండ తెంపుతారు. లోవన్ ఉంది, లోవన్ కూడా తెంపిరాలు. ముందుగా టమాటాలు తెంపుకొచ్చిన తర్వాత ఆమెతో జరసేపు మాట్లాడదాం. గడ్డ కలిసిపోయింది. ఏడు ఇదేనా టమాటా? ఏది కాదనుకుంటా. మరి ఏంటంటే అంత గడి ఉంది. ఏదో ఇదేందో కానీ టమాటా అటు సైడ్ ఉంటుంది. దా కూర్చో, ఆడదాకోవాలి బండి. లాస్టా? దిస్ ఈస్ ద కోడి ఎరువు. కోడి ఎరువుని ఏమంటారా ఇంగ్లీష్లో? కోడి ఎరువు అంటారు. కోడి ఎరువు, ఎన్నెరువు. వావ్. సో ఆల్రెడీ ఖచ్చితంగా ఉన్నాయి. ఆల్రెడీ తెంపి పెట్టిరు. అయితే ఇప్పుడు తీసుకోపోతుండొచ్చు నాకు తెలిసి. ఈ టమాటాలు అబ్బా ఇంత నిమ్మలంగా ఉందిరా. ఇగో అయ్యో డామిట్. పూరా టమాటా పూరా ఆగమ్మే పర్షన్ है. ఇదంతా వేస్ట్ అన్నమాట. టమాటా పూరా కింద పడగొట్టిరు. గ్రేడింగ్ చేసిరుగా, అది పోతుంది. మనం ఇక్కడ తెంపుకుందామా ఇవి తీసుకుందామా? ఎట్లయినా సరే ఇవి తీసుకుంటే బెటర్. టైం వేస్ట్ అంతలాగా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు తెంపుతున్నాం. ఇవి బాగున్నాయి. మాకు ఒక 1/2 కిలో అయితే మోస్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ పెడితే ఖరాబ్ అయితే ఇంటికి అవసరంగా. ఏనా మంచూరియా శేఖర్ ఇవి చాలా బాగున్నాయి. ఇక సరిపోతాయా? సాల్తీ మళ్ళీ వేస్ట్ ఎందుకు అని ఫ్రిడ్జ్ లేదు కాబట్టి వేస్ట్ అవుతుంది. రైట్ దప్పమా. ఇట్లా ప్రశాంతంగా నాకు బావి ఉండాలి. బావి ఉండి మంచిగా వర్కింగ్ చేసుకుంటా ఇట్లుంటే ఎంత బాగుంటుంది అసలు. పోం పైగా చాలరా. వేస్ట్ అవుతుంది శేఖర్, వేస్ట్ చేయకరా. వేస్ట్ చేయకొద్దు. టమాటా లేని కూర ఉండలేము తెలుసా? టమాటా లేని కూర ఉండలేము, కానీ మనకు వేస్ట్ అవుతుంది కదా. ఇట్లా చూడు పురుగు వచ్చిన టమాటాలు. లోవన్ కూడా తీసుకోమా. ఇంకా బెండి కూడా తీసుకోము. ఇంత బాగుందిరా చెట్టు. ఇది చెట్టు కూడా మస్తు ఉంది.
అందుకని బాగా నాకు చెట్టు ఉండాలి. అందుకనే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవాలి మనం బి. లేని వాళ్ళు లేకేసి ఉన్న వాళ్ళు ఉండేసినట్టు ఇట్లా ఉంది పరిస్థితి చూడు. అమ్మో చుక్కలు కనిపిస్తాయి ఎంత దూరం ఇది పెట్టాము నేను ఉన్నా అప్పుడు మేకలను వేపుతున్నాం. ఆ గట్టుకు వేపుతుంటే వీళ్ళు వెన్నెల కష్టపడరు ఇదంతా. ఇదైతే కష్టం ఉంటుంది. ఉత్తులు పెట్టడము, డిప్పర్ వేయడము, వాటర్ కట్టడము. మరి ఆ కష్టం లేదా రైతు కాడు కదా. మళ్ళీ కలిసిరు కలవడము చూసినావా చేతికి వచ్చింది కానీ రేట్ లేదు. ఏ రైతుకైనా సరే కరెక్ట్ టైంకి రైట్ రాదు. ఎంత కష్టపడతారు కదా, తెంపే మొప్పుకు వచ్చినప్పుడు రేటు పడిపోతుంది. మన తోటలో తెంపుడు అయిపోయినాక రేటు పెరుగుతుంది. ప్రతి ఒక్క రైతు కట్టిన అవుతుంది. ఇగో అవి ఉన్నాయి తీసుకో. 4 ఉన్నాయి. వంకాయనా కాడ కూడా 2-3 వంకాయలు ఉన్నాయి. తీసుకొస్తానండి. సరిపోతాయి. 4 అయితే మస్తు మనకు. అదే ఇది మా మామూలు అది. డామేజ్ ఒక్కటే ఉంది. చిన్న చిన్నవి ఉన్నాయి. ఇది కూడా పురుగు పట్టిపోయింది. ఇది జర బాగానే ఉంది. ఓకే ఇంకా లేవు ఇక. శేఖర్ పురుగు పట్టని లేదు ఇది. మొత్తం పిగట్స్ వేస్ట్. ఇంకా ఎంత వెళ్తుందో కూడా తెలియదు. నల్లది దొరుకుతుందా ఎర్రదేనా? నైట్ మనం అవుతుంది. కోసిన తర్వాత పురుగునే తీసేయాలి. పురుగు లేదు మంచిగా పెట్టుకోవాలి. గాడ కూడా ఒక చెట్టు చూడితే ఇది ఉన్నాయా? సరిపోతాయారా? పండుమక్కిపోతున్నాయా? వంకాయ పండుమక్కుతుందిరా. దీని తర్వాత ఇలా మేకలు కొట్టాలి, గొర్రెలు కొట్టాలి. ఇది అయిపోయినాక పొట్టు అవుతుంది. దీంట్లో చిక్కుడు కూడా ఉండే శేఖర్. ఏంది గిదా ఇలా చిక్కుడు పెట్టారు. పోమా వేస్ట్. అదే ఏ గిడం చూసి శేఖర్కి దానికి ఇది ఒకటి ఉంది, గడొకటి ఉంది. అటు ఇటు ఒక్కటి దొరికింది మంచిది. మనకు పట్టాయి అందులో ఇలా పట్టాయి. ప్లస్ మనకు కూడా కూర సరిపోతాయి నైట్కి. వంకాయకి తొడిమింటేనే బాగుంటుంది. తొడిమి లేకపోతే మంచిగా ఉంటుంది. ఓకేనా? ఒకటి 2 కూరగాయలు కదా. అది రేపు బెండకాయ తీసుకో. రేపు బెండకాయ ఇంకో పుట్టకైతే అది అవుతుంది జరా. బెండకాయనా? ఖరాబ్ కాకుండా అవుతుంది. సరిపోతాయారా? మస్తు అయితే ఒక పూట సరిపోతుంది ముగ్గురికి. కానీ ఎట్లా తీసుకుపోం అది? నేను ఎట్లా రావాలి? మొత్తం ఫెన్సింగ్ ఉంది. అమ్మో ఇలా నడిచినందుకు మొత్తం దురదలు వేస్తుందిరా. అంత దూరం దాకా శేఖర్ అట్లా వచ్చేసి బండి తీసుకొని. చూసిన అడవి పందులకి ఇది తీగే బాగుంది తీగ. సో ఫ్రెండ్స్, నిజమైన రైతుకి లాభం లేదు ఫ్రెండ్స్. ఒరిజినల్గా అయ్యో లోవాన్ అంటారట దీన్ని. ఇది ఎట్లా కట్ చేస్తారో తెలియదు, అంటే ఎట్లా వండుతారో తెలియదు. ఇది తినడం అయితే తెలుసు. ఇది లోవాన్ బాగుంది, తినడానికి కూడా బాగుంది. బొబ్బర్ లెక్క ఉంది. ఇది లోవాన్ కాయ కానీ మొత్తం తెంపలేనట్టు. ఇది అంతా ముదిరిపోతూ ఉంది. ఇది టైం ఎట్టి పరిస్థితిలో టైం పెట్టుకోవాల్సిందే. టైం లేకపోతే ఇట్లా అవుతుంది పరిస్థితి. మొత్తం ముదిరిపోయింది ఇదంతా. తెంపితే ఏ టైం అవుతుందో తెలియదు. కావాలా ఇది వండుతారా? ఓకే సరిపోతుంది ఈ లోవన్. మస్తు అవుతుందా? 2 కూరలు అయినాయి. లోవాన్ ఒకటి, వంకాయ ఒకటి, ఒకరికాయ ఒకటి. చాలా టమాటా అనేది కర్రీ. అది దాన్ని అంటే ఉన్నప్పుడు టమాటా కూర వండుకోవచ్చు అన్న. కర్రీ అన్నమాట. రైట్. వామ్మో ఈ చెట్టును నమ్మొద్దురా. నువ్వు ఎట్లా పడ్డా చూడు. దూరం పడ్డాయన్న మళ్ళీ అంటే మరి వానగడ కొట్టింది. మరి మనమేం చేస్తాం? తిన్నావా? తినలే. బర్రెలకి ఈ గడ్డి కోసిన తర్వాత మస్తు ఇబ్బంది రా. గడ్డి దొరకాలంటే చాలా ఇబ్బంది. వీళ్ళు కూడా బీన్సే పెట్టారు. ఇవి కట్టెలన్నీ ఉంగిపోయినాయి చూడు. రిస్క్ ఘోరమైన రిస్క్. కాలువ తీసేసారు కాలువ. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద బర్రెపెయ్య. దిస్ ఈస్ ద బర్రెపెయ్య. బర్రెపెయ్య అంటే చిన్న బర్రెపెయ్య. చిన్న బర్రెని బర్రెపెయ్య అంటారు. దూడ. ఇది వచ్చేసి
మామిడి తోట. దీంట్లో గొర్రెలు మేపమన్నారు, కానీ మేకలు కూడా వస్తాయి కాబట్టి మేకలు చెట్లను మేస్తాయి, అందుకని చెప్పేసి ఆగి ఉన్నాం. మామ చెప్తాడుగా, ఎప్పుడైతే చెప్పారో ఆ రోజు కొట్టాలి. ఇది కూడా ఉంది కదా లోన, అంటే ఇది తింటారో తినరో అనుకున్నాను నేను. బెండ కూడా తెంపుతుంది.